సౌత్ సినిమాను ఏలుతున్న కథానాయకులకు ఇప్పుడు ఒక కొత్త జబ్బు పట్టుకుంది. అదే బాలీవుడ్ వ్యామోహం. ఇక్కడ స్టార్డమ్ రాగానే లైఫ్ ఇండస్ట్రీని వదిలేసి ముంబై ఫ్లైట్ ఎక్కేయడం వీరికి చాలా అలవాటు అయిపోయింది. తాజాగా ఈ లిస్ట్లో చేరింది మన కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్. మదరాసి, కాంతారా 2 సినిమాలతో యూత్ హార్ట్ థ్రోప్ అయిపోయిన ఈ భామ ఇప్పుడు కార్తిక్ ఆర్యన్ లాంటి రొటీన్ హీరో పక్కన ఛాన్స్ రాగానే ఎగిరి గంతేస్తుందిట. అసలు ముంబై మేకర్స్ రుక్మిణిలోని నటిని చూసి పిలిచారా, లేక సౌత్ మార్కెట్ను వాడుకోవడానికి ఒక పావలా ఎంచుకున్నారా? అసలు బాలీవుడ్లో రుక్మిణి పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. సౌత్ లో స్టార్ ఇమేజ్ రాగానే బాలీవుడ్ కి వెళ్లడం, అక్కడ ఐటమ్ సాంగ్స్ కో గ్లామర్ షోకో పరిమితమై కెరీర్ కొలాబ్ చేసుకోవడం హీరోయిన్లకు అలవాటుగా మారింది. చూస్తుంటే ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. కిల్ సినిమాతో హింసను వెండితెరపై పండించిన నిఖిల్ నాగేష్ భట్ డైరెక్షన్ లో కార్తిక్ ఆర్యన్ కాంబోలో సినిమా అంటే పర్ఫార్మెన్స్ తక్కువ, గ్లామర్ షో ఎక్కువ. బాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మరి కథే లేనప్పుడు రుక్మిణిని ఎలా సెలెక్ట్ చేశారు అంటే అక్కడ కథ కంటే హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేది క్లియర్. కిల్ లాంటి వైల్డ్ సినిమాలు తీసిన నిఖిల్ భట్ దర్శకత్వంలో రుక్మిణిని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అమాయకమైన చూపులతో సౌత్ ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈమెను హిందీ మేకర్స్ కేవలం ఒక ఐ కాండిలా వాడి పక్కన పెట్టేయడం గారే. ఇక కార్తిక్ ఆర్యన్ సినిమాలో హీరోయిన్ల పరిస్థితి ఏంటి? ఆయన పక్కన నటించిన ఏ హీరోయిన్ కైనా క్రెడిట్ వచ్చిందా? కేవలం హీరో చుట్టూ తిరిగే గ్లామర్ డాల్స్ గానే మిగిలిపోయారంతా. పైగా కార్తిక్ సినిమాల్లో ఉండే టాక్సిక్ మస్కులారిటీలో రుక్మిణి లాంటి క్లాస్ హీరోయిన్ సెట్ అవ్వడం అసాధ్యం. మొత్తానికి సౌత్ లో ఉన్న క్రేజ్ ను చూసి ఆమెను కేవలం హిందీ మార్కెట్ కోసం వాడుకోవాలనేదే టీ సిరీస్ లాంటి సంస్థల స్కెచ్ అన్నమాట. ఒక పక్క యష్ సరసన టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. అలాంటి టైంలో బాలీవుడ్ పై మోజుతో ఈ చిన్న హిందీ సినిమాలకు డేట్లు కేటాయిస్తే ఇక్కడున్న క్రేజ్ కాస్త ఆవరైపోవడం ఖాయం. ఇక ముంబైలో ఒక ఫ్లాప్ వస్తే చాలు, ఇటు సౌత్ లోను ఛాన్స్ అంతంత మాత్రమే. పూజా హెగ్డే లాంటి వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమెలోని హోమ్లీ లుక్స్ చూసి సౌత్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారు. కానీ బాలీవుడ్ ఎంట్రీ అంటేనే బికినీలు, ఘాటు ముద్దులు, లిప్ లాక్లు. వీటి కోసం రుక్మిణి తన ఒరిజినాలిటీని చంపుకోవాల్సిందే. మరి ఈ ముంబై మాయలో పడి రుక్మిణి ఓన్ ఐడెంటిటీ కోల్పోతుందా లేక రియలైజ్ అవుతుందా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.